ప్రపంచమంతా ఇవాళ మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా డిజిటల్ మీడియా ఒకనాడు ప్రభుత్వాల పరమైనటువంటి సమాచారం కానీ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు కానీ నిమిషాల మీద ఇలా సెటిలైట్ మీడియా అందించే పరిస్థితి, పేపర్లలో తెల్లారి చదువుకునే పరిస్థితి. కానీ డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత క్షణాల మీద ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలని నిమిషాల్లో సెల్ ఫోన్లలో అందించేటువంటి బాధ్యత నిర్వహిస్తున్న వాళ్ళు డిజిటల్ మీడియా. తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఈ మధ్య కాలంలో ఫామ్ అయి డిజిటల్ మీడియా రోల్ పెరిగింది కాబట్టి బాధ్యతాయుతంగా ఉండాలి, ప్రజలకు సరైన సమాచారం చేరవేయాలి, ప్రజల హృదయాల్లో చోటు సంపాదించే ప్రయత్నం చేస్తాం. డిజిటల్ మీడియాలో ఈ పేపర్ నడిపే వాళ్ళు కూడా MCA, MBA, పీజీ చదివిన వాళ్ళు, పీజీ చేసే వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు లేక విశ్వవిద్యాలయంలో మేధా సంపత్తి కలిగిన కళాన్ని నమ్ముకొని బతికే వాళ్ళు తన మేధా సంపత్తి వందల సంఖ్యలో ఈ డిజిటల్ మీడియా యూట్యూబ్ ఛానల్. గతంలో ఉన్న ప్రభుత్వం దాన్ని చీమలాగా పెంచమని చెప్పేది, అవమానకరంగా బతికే మాట్లాడి దానికి జరగకుండా అన్నాడు కూడా ప్రజల పక్షాన్ని తీసుకుంది. ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారితో పాటుగా అందరూ సంతోషపడ్డారు. కప్పిండు బాగా భారత ముఖ్యమంత్రి కొట్టాలి కానీ ఇవాళ అలాంటి పరిస్థితులు రాలేదు. చదువు సంస్కారం లేని వాళ్ళు నీళ్ళు పడని మాట్లాడుతున్నారు, నీళ్ళు పడని వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇంతకుముందే ఒక రాజు తెలంగాణ మళ్ళీ ఇవాళ అదే అధికారం సంస్కారవంతంగా ఉండాలి, నిజమైన న్యాయమైన వాటి ప్రసాదించాలి, ప్రజల పట్ల అధికారంలో ఉన్నప్పుడు